ఇంతకాలం సెక్రెట్గా ఉన్నటువంటి వాడు పబ్లిక్గా వచ్చాడు. అంతే, సమ్మతించలేదు. సమ్మతింపక వారు ఏం చేస్తున్నారో దానిని అంగీకరింపక. దేవుని రాజ్యం కొరకు ప్రతి కనిపెట్టుచుండినవాడు. దాంట్లో ఏముంది? దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నాడు, కానీ రహస్యంగానే ఉంటున్నాడు. అంత చాలామంది రహస్య భక్తి, రహస్యంగా మేము ప్రభుని నమ్ముకున్నాము, ఆయనకు మేము సేవ చేస్తున్నాము, కానీ రహస్యంగా. బయటపెడితే ఏమంటారు? మా నాయన ఏమంటాడు, మా అమ్మ ఏమంటుంది, అసలు ఇక్కడ అంతా ఈ ఘనత అంతా పోతుంది. నువ్వు కూడా దాంట్లో వాళ్ళలో జాయిన్ అయిపోయావా, మేమందరం కలిసి ఆయనను ఎదిరిస్తుంటే అని పొట్లాడికి వచ్చేస్తారు. అంతవరకు ఆగాడు 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 ఆగాడు. ఇక్కడ అతడు బయటకు వచ్చేసాడు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు శిష్యులు